గైస్, వెల్కమ్ టు మై ఛానల్ హేమ హంగామా. నేను మీ హేమ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను కూడా చాలా 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 బాగున్నాను. మరి ఇవాళ ఫ్రైడే అండ్ అందులోనూ 12th ఈరోజు డేట్ అంటే అర్థమైపోయింది కదా. ఈరోజు భారతీయుడు 2 మూవీ అయితే రిలీజ్ అయింది అండ్ నేను మార్నింగే చూడడం జరిగింది. బట్ వీడియో అయితే ఇప్పుడు చేసి పెడుతున్నాను మీకు, ఇప్పుడే నాకు ఖాళీ కుదిరింది కాబట్టి. సో అందరూ కూడా భారతీయుడు 2 మీద చాలా అంటే చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. యాజ్ యూజువల్ నేను కూడా చాలా పెట్టుకున్నాను అండ్ కొన్ని ఫ్లాస్ అయితే ఉన్నాయి మన ఈ భారతీయుడు 2లో. అయితే మనం చాలా మంది, మీకు తెలుసో తెలీదో, భారతీయుడు 2 వస్తుంది, సీక్వెల్ వస్తుంది కాబట్టి భారతీయుడు ఎలా ఉందో ఒకసారి చూసేస్తే సీక్వెల్లో ఏమున్నాయి, ఏం లేదు, ఏం మెర్జ్ చేశారు, ఏం మెర్జ్ చేయలేదో చూస్తే బాగుండు అనుకుంటూ భారతీయుడు చూసేసి ఆ తర్వాత భారతీయుడు 2 చూసిన వాళ్ళు కూడా చాలా చాలా మంది ఉన్నారనమాట. బట్ అప్పటికి ఇప్పటికీ చూసుకుంటే ఒక స్ట్రాంగ్ కనెక్టివ్ పాయింట్ అన్నది ఈ సినిమాలో లేదు అని చెప్పి అందరికీ అనిపించింది ఇది. బట్ శంకర్ గారి మేకింగ్ టేకింగ్, ఆయన టెక్నాలజీని యూజ్ చేసే విధానంలో ఆయనకి ఎవ్వరూ సాటి రాలేరనమాట. అంత హై టెక్నాలజీని యూజ్ చేశారు. బట్ సినిమా స్టార్టింగ్ మాత్రం చాలా చాలా బాగుందండి. మంచి కొత్త కాన్సెప్ట్, అరే బాగుంది, యూనిక్గా చూపిస్తున్నారు అని చెప్పి అనిపించింది. సిద్ధార్థ్ గారితో స్టార్ట్ అవుతుంది ఫ్రేమ్ అంతా. సో అదంతా బాగుంది అని అనిపించింది. బట్ ఎక్కడో మన సేనాధిపతి గారి క్యారెక్టర్ ఎంటర్ అవ్వగానే ఇంకా అదే ఏకదాటిగా మర్మకాలం చూపించడము, ఇలాగా ఫ్లాలో సేమ్ అంటే అదే కాన్సెప్ట్, పెద్దగా ఏమీ మేక్ ఓవర్ చేయకుండా సేమ్ అదే ఈ థింగ్ తోటి కంటిన్యూ చేస్తూ దాన్ని అలా ప్రొలాంగ్ చేస్తూ చూపించారన్న ఫీలింగ్ మనకు వచ్చేస్తుంది. కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగుంది, టేక్ ఆఫ్ బాగుంది, ప్రతి సీన్స్ కూడా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి అని అనిపించింది. బట్ ఎక్కడైతే సెకండ్ హాఫ్ వచ్చిందో అక్కడ మన సేనాధిపతి వచ్చిన కాడి నుంచి సినిమా అయితే చాలా వరకు బోరింగ్ అనిపిస్తుంది. ఏంటి ఇలా ఉంటుందా, ఇలా కూడా ఉంటుందా అన్న ఫీలింగ్స్ అయితే మనకి చాలా ప్లేసెస్లో వస్తాయి. అండ్ ఈ సినిమాలో రకుల్ ప్రీత్ గారి క్యారెక్టర్ అయితే శుద్ధ దండగని చెప్పొచ్చు. ఆవిడ ప్లేస్లో ఇంకెవరిని పెట్టినా కూడా పర్వాలేదు. ఆవిడ కన్నా ప్రియా గారికి మంచి క్యారెక్టర్ ఉందని చెప్పొచ్చు. సిద్ధార్థ్ గారి ఫ్రెండ్ క్యారెక్టర్ ప్లే చేసింది. అండ్ ఇందులో 4 ఫ్రెండ్స్ ఉంటారు, సిద్ధార్థ్ గారు అండ్ ఇంకో 4 ఫ్రెండ్స్ ఉంటారు. అందులో ప్రియా గారు ఒకళ్ళు. అయితే వన్ ఆఫ్ ద ఫ్రెండ్ క్యారెక్టర్కి ధనరాజ్ గారు, కమిడియన్ ధనరాజ్ గారు వోకల్స్ ఇచ్చారు. అండ్ ఇందులో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే వివేక్ గారు లివ్స్ ఇన్ మన భారతీయుడు 2 అని చెప్పుకోవచ్చు. నిజంగా ఆయన స్క్రీన్ మీద కనిపిస్తుంటే భలే అనిపించింది అసలు. అంటే అన్ఫార్చునేట్లీ 2021లో మనం వీళ్ళని కోల్పోవాల్సి వచ్చింది కదా. బట్ ఆన్ స్క్రీన్ వీళ్ళని చూస్తుంటే అరే భలే ఉంది కదా నిజంగా అని చెప్పుకోవచ్చు. దాంట్లో మాత్రం నిజంగా శంకర్ గారికి సెల్యూట్ చేయొచ్చు. వివేక్ గారు అలాగే వేణు గారు, ఇంకొకరు కూడా ఉన్నారు. అయితే వీళ్ళ క్యారెక్టర్స్, వివేక్ గారు అండ్ వేణు క్యారెక్టర్స్, సో కథని డ్రైవింగ్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళిద్దరి క్యారెక్టర్స్ని ఏఐతో క్రియేట్ చేసి ఆల్మోస్ట్ 12 crores వాళ్ళకి ఖర్చు పెట్టడం కూడా జరిగింది. ఆ ఏఐ తోటి, ఏ టూల్స్ యూజ్ చేసి, ఏ క్రియేటివిటీ యూజ్ చేసి వాళ్ళిద్దరిని ఆన్ స్క్రీన్ మీద కనిపించేలా చేయడంలో నిజంగా వాళ్ళని మళ్ళీ తీసుకురావడం ఆడియన్స్కి వావ్ అనిపిస్తుంది. అబ్బా ఈయన ఇంత లాంగ్ ఉన్నారా సినిమాలో, ఇంతవరకు వచ్చిందా అని చెప్పేసి మనం అనుకుంటాం. అండ్ ఇందులో మనకి చాలా మంది కనిపిస్తారండి ఆర్టిస్టులు వచ్చేసరికి. సముద్రగని గారు ఉన్నారు, అలాగే బాబీ ఉన్నారు, బాబీ సింహ ఉన్నారు, అండ్ యాజ్ యూజువల్ సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ ఉన్నారు. అయితే మనకి సాంగ్స్ ఎక్కడో ఆ రెహమాన్ గారు కొట్టించిన సాంగ్స్ ఇప్పటికీ మనకి ఫేవరెట్ లిస్ట్లో ఉంటాయి. భారతీయుడు ఆల్బంలో సాంగ్స్ అన్నీ చాలా చాలా బాగుంటాయి. బట్ అనిరుద్ ఎందుకో జస్టిఫై చేయలేదు అని అనిపించింది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుందనే చెప్పొచ్చు. బట్ మెయిన్ సాంగ్స్ అయితే జస్టిఫై చేయలేదు అన్న ఫీలింగ్ అయితే అందరికీ అనిపిస్తుంది. సాంగ్స్ పరంగా అంత హిట్ అయితే కాదని చెప్పొచ్చు. అండ్ మరి సినిమా చూపించడం అంత అయ్యేసరికి లాస్ట్ ఎండింగ్లో మాత్రం సీక్వెల్ ఉంది, ఇంకో సీక్వెల్ ఉంది, దానికి సంబంధించిన గ్లిమ్స్ అయితే చూపిస్తారు. అది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. సినిమాని షార్ట్ కట్లో చెప్పాలంటే సిద్ధార్థ్ అనే ఒక ఫ్రెండ్స్ బ్యాచ్ ఉంటారు. బార్కింగ్ డాగ్స్ అనే ఒక సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్ తోటి సొసైటీలో జరుగుతున్నటువంటి థింగ్స్ అన్నిటి మీద స్పూఫ్ వీడియోస్ చేస్తూ వాళ్ళకి న్యాయం జరగాలని జనాలు గుర్తించేటట్టు చేస్తూ ఉంటారు. సో ఎక్కువ సమస్యలు ఎక్కువైపోయేసరికి #ఇండియన్ కమ్బ్యాక్ అని చెప్పేసి, కమ్బ్యాక్ ఇండియన్ అంటే
హ్యాష్ ట్యాగ్ పెట్టడంతో కమల్ హాసన్ గారు ఇండియా రావడం జరుగుద్ది. ఇవన్నీ నేను వాచ్ చేస్తున్నాను చెప్తారు. అందులో అవినీతి ఎవరైతే ఎక్కువ చేస్తారో, సో ఇక్కడ మనకి రిఫరెన్స్ క్యారెక్టర్స్లో విజయ్ మాల్యా గారి క్యారెక్టరు అలాగే గాలి జనార్దన్ గారి క్యారెక్టర్స్ని మనకి రిఫరెన్సెస్లో చూపిస్తారనమాట. సో వేరే వేరే పేర్లు పెట్టి చూపిస్తారు. సో ఇంకా సమస్యల గురించి ఇంకేదైనా ఇన్డెప్త్గా కొంచెం వెరైటీగా ఇన్నోవేటివ్గా చేస్తే బాగుండు అనిపిస్తుంది. బట్ సో భారతీయుడు లైక్ వేరే చోటు నుంచి టర్కీ నుంచి రిటర్న్ రాగానే వీళ్ళ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ జరిగినాయి, ఎందుకు వీళ్ళు గో బ్యాక్ ఇండియన్ అని అన్నారు అన్నది మాత్రం మనం థియేటర్స్లో చూడాలి. ఐ డోంట్ వాంట్ టు గివ్ మోర్ స్పాయిలర్స్. భారతీయుడు వచ్చి ఏం చేశాడు, ఏం చేసినందుకు మళ్ళీ అందరూ గో బ్యాక్ ఇండియన్ అని అంటున్నారు, ఇవన్నీ తెలుసుకోవాలంటే మాత్రం మీరు ఆన్ స్క్రీనే చూడాలన్నమాట. బట్ కొన్ని థింగ్స్ అయితే ఉన్నాయి, ఎందుకు ఇంత లైక్ అన్వాంటెడ్గా కూడా అనిపిస్తూ ఉంటాయి మనకి. బట్ ఏది ఏమైనప్పటికీ కమల్ హాసన్ గారు నటించిన తీరుకి ఆయన్ని ఖచ్చితంగా మెచ్చుకోవాలి. ఆయన నిజంగానే వర్స్టైల్ యాక్టర్. ఆయనకి మనం ఎవ్వరం కూడా పేరు పెట్టాల్సిన అవసరం అయితే లేదు. బట్ కొంచెం సాగదీశారని అయితే నాకైతే పర్టికులర్గా అనిపించింది. అండ్ ఎవరైనా సరే వీకెండ్లో సినిమా ఏం చూడాలి అని అనుకుంటే మాత్రం ఒక్కసారి అయితే శంకర్ గారి విజువల్ వండర్ కోసమైనా సరే మనం సినిమాకి వెళ్ళి చూడొచ్చు. సో గో అండ్ వాచ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్ భారతీయుడు 2. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో హేమ హంగామా.